ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకాళేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం తత్సం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు వేషజం సం నో అస్తు ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్ష పురుషః సహస్రాక్షాత్ సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. నిజంగా మన మీద భగవంతుని ఆశీస్సులు పూర్తిగా ఉన్నట్టే. ఎందుకనగా ఈ రాజవిద్య రాజగుహ్య యోగం నిజంగా అది చాలా జ్ఞానకరమైన జ్ఞానానికి సంబంధించిన ఆ భగవంతుడు మనకు అది ప్రసాదించి ఆ 34 శ్లోకాలు అంటే మనం 32 శ్లోకాలు తెచ్చుకున్నాం. మరొక 2 శ్లోకాలు ఈరోజు ఆయన ఆశీస్సులతో ఈ 2 చదువుతూ మనం ఈ రోజుతో ఆ రాజవిద్య రాజగుహ్య యోగం మనం దాన్ని కంప్లీట్ చేద్దాం అదనమాట. అయితే ఇది ఎంతవరకు సమంజసం? ఈ రాజవిద్య రాజగుహ్య యోగం మనం ఈ భగవంతుని తాలూకా ఏంటి భక్తి అంటే ఏంటో ఆయన మనకి తెలియజెప్పాడు. ఏ విధంగా భక్తి ఉంటే ఆ విధంగా మనం చేరుకోగలం అంటే భగవంతుణ్ణి శరణ వేయుట. ఈ భగవంతుని శరణ వేయడం అంటే భగవంతుణ్ణి అంతా నువ్వే, నువ్వు తప్ప ఇంకొకరు లేరు, ఇది అంతా నీ తాలూకా ప్రభావమే, ఇది నువ్వు సృష్టించిందే, ఇంకా నాకు సంబంధించింది ఏమీ లేదు, ఇదంతా నీదే, నేను చేస్తున్న కర్మలు నీవే అన్నీ ఆయనతో మనం శరణ వేడుకొని ఉంటాం. అంటే పూర్తిగా దాసోహం అయిపోవాలి. ఆ దాసోహం అయినప్పుడే ఆయన మనకి అన్ని విధాల అంటే దాన్ని శరణ పొందుట అన్ని విధాల చక్కగా మనకి కాపాడే అవకాశాలు మనకి చాలా మెండుగా ఉంటాయి. అయితే మనం ఏం చెయ్యాలి అంటే ఆయన్ని సంతృప్తిపరచాలి. ఆయన్ని సంతృప్తిపరచాలంటే భగవంతుని సంతృప్తిపరచడం అంటే మామూలు మాట. మనం ఆయన్ని పరచగలమా? ఆయన ఏంటి? సహస్రశీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్. అతను మొత్తం ఇదంతా వ్యాపించి ఉన్నాడు. అతన్ని చూడడం చాలా కష్టం. ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. మనం అనగా ఏపాటి ఒక ధూళ్ళో ఇంకా 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 పాయింట్ ఒక 100 జీరోలు ఉండి ఒకటి ఉన్నన్ను మనం ఇంకా సాటికి రావం. మన దగ్గర ఉన్నది ఏంటుంది? ఏమీ లేదు. అన్నీ ఆయన ఇచ్చినవే మనం అన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే ఆయన్ని మనం శరణ తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా శరణ తెచ్చాలంటే పూర్తిగా ఈ దేహం నీదే, ఇందులో ఉన్నదంతా నీదే, నాది కాదు. అంటే నీకు ఏదైతే ఈ శరీరము అంటే భగవంతుడు ఏంటి ఇచ్చాడు? నీకు బుద్ధినిచ్చాడు, మనసునిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, ఇంద్రియాలను ఇచ్చాడు. ఇవన్నీ నువ్వు ఆయనకి సమర్పించు. వాటితోనే నువ్వు నడుస్తూ ఉన్నావు.
ఆయనకు పూర్తిగా సమర్పించినట్టయితే ఏ విధంగా నువ్వు సమర్పిస్తావు, ఏ విధంగా నువ్వు ఆ భగవంతుని కోలుకుంటావు, ఏ విధంగా ఆ భగవంతుని పూజ చేస్తావు, ఏ విధంగా నువ్వు చేసినట్టయితే భగవంతుడు నీకు కనబడతాడు. అంటే శ్రవణం, కీర్తనం, చింతనం ఇవన్నీ చెయ్యాలి. మననం అంటే అవన్నీ ఇవి ఒకటికొకటి తోడు. ఇవన్నీ చేస్తూ నామస్మరణ చేసినట్టయితే ఆ భగవంతుడు తప్పక మనకి కాపాడతాడు. ఆ భగవంతుడిని మనం ధ్యానించగలం, ఆ భగవంతుడిని మనం స్మరించగలం. అది ఎలా చేయాలి ఏంటి అని మనకి చాలా చక్కగా ఇది వివరించారు. అంటే ఆయన తప్ప మన ఇంకొకటి లేడు అన్న భావనతో రావాలి. ఇప్పుడు 32వ శ్లోకం మనం చదువుకున్నాం. ఆ 32వ శ్లోకంలో ఏం చెప్పాడు అన్నది మనం తెలుసుకుంటాం. మాం హి పార్థాం వ్యాప్యాశ్రిత్య ఏ అపి స్యుపాపయోనయః. మాం హి పార్థ వ్యాపాశ్రిత యో అపిస్యం పాపయోనయః స్త్రీయః వైశ్య తదా శూద్రం తే ఆపియాతి పరం గతిం. ఈ శ్లోకాన్ని ఇది చాలా చక్కనైన శ్లోకం. అంటే అర్జునుడు చెప్తున్నాడు, అర్జున నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఇవన్నీ నువ్వు తెలుసుకో. నువ్వు ఒక క్షత్రియ వంశంలో పుట్టావు, క్షత్రియ వంశంలో పుట్టి నీ ధర్మాన్ని నువ్వు చూస్తూ ఉండు, నీ ధర్మాన్ని నువ్వు కాపాడు, నీ తాలూకా డ్యూటీ నువ్వు నిర్వర్తించు. ఇందులోపల ఎవరైనా నన్ను చేరుకోగలరు, ఇందులో నీదేం కాదు, నీ తాలూకా ప్రత్యేకత ఏం లేదు. ఎవరైతే ఇవన్నీ చేస్తారో అంటే శ్రవణ, కీర్తన, చింతన, మననం ఇవన్నీ నామస్మరణాలు ఇవన్నీ ఎవరైతే అంటే మనసు, బుద్ధి, ఈ ఇంద్రియాలు ఇవన్నీ నాకు అర్పించాలి. అంటే నువ్వు ఎటువంటి ఇది పెట్టుకోకూడదు, అంటే నీ ఆలోచన ఇంకో దగ్గరికి వెళ్ళకూడదు. ఇదంతా నీదే అన్న భావనతో నువ్వు ప్రవర్తించినట్టయితే నీకు తప్పగా నేను కనబడతాను. అయితే ఇందులో ఎవరున్నారు? ఈ లోకంలో ఎంతోమంది, కొన్ని కోట్ల మంది ఉన్నారు. అంటే దీనికి కొన్ని జాతులుగా విభజించాం. ఏంటి? వైశ్యులు ఉన్నారు, అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, అంటే నాలుగు వర్ణాలుగా విభజించి ఈ సృష్టి జరిగింది. బ్రాహ్మణులు ఏ కోవకు చెందుతున్నారు, వైశ్యులు ఏ కోవకు చెందుతున్నారు, వైశ్యులు కాక ఆ తర్వాత క్షత్రియులు ఏ కోవకు చెందుతున్నారు, శూద్రులు ఏ కోవకు చెందుతున్నారు, స్త్రీలు కూడా ఇందులో ఉన్నారు. ఈ స్త్రీలు వాళ్ళు కూడా భాగ్యవంతులే. వాళ్ళని ఎలా చేశారు, ఏ విధంగా చేసినట్టయితే ఒక పండితుని తాలూకా భార్య అవుతుంది, ఏ విధంగా చేసినట్టయితే ఒక ధన రూపంలో, అంటే ఎవరైతే మంచి మనసు, మంచి ఇది గల ఆ ఇంట్లో పుట్టుక జరుగుతుంటుంది. స్త్రీయే సృష్టి. వీళ్ళందరూ ఎలా జరుగుతున్నారు అంటే బ్రాహ్మణుడికి వైశ్యుడికి గల డిఫరెన్స్ ఏంటి? బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు, వైశ్యుడు ఎలా ఉన్నాడు? వైశ్యుడు చిన్న జాతి అయినను వాళ్ళు చేసే వాళ్ళ కర్మలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అలాగే బ్రాహ్మణులు ఉత్తమ జాతిలో పుట్టినన్ను వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళు చేయాలి. అంటే బ్రాహ్మణులు నిజంగా చెప్పాలంటే వాళ్ళు పవిత్రులు. బ్రాహ్మణ వంశంలో ఎవరైతే పుడతారో, ఎవరైతే పుట్టారో, ఎవరైతే ఉంటుందో వాళ్ళ తాలూకా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే ఆ బ్రాహ్మణ వంశంలో పుట్టుక నుంచి వాళ్ళు భగవద్ నామస్మరణతో, అంటే వాళ్ళ తల్లిదండ్రులవని వాళ్ళు ఎక్కువగాను ఈ వేదాలు చదువుతూ ఈ వేద పండితుల్లో ఉంటూ ఇంకొక దీనికి వెళ్ళకుండా చక్కగా ఆ వంశంలోనే ఉంటూ ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆ జ్ఞానంతో ఉంటారు. ఆ జ్ఞానంతో ఇప్పుడు ఉన్నారు. ఎందుకు అలా అయ్యారు? అది పూర్వజన్మ సుకృతం, అది వాసన. ఆ సుకృతంతో వాళ్ళు ఆ బ్రాహ్మణ వంశంలోనే పుడతారు. బ్రాహ్మణులు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు కర్మలు జాగ్రత్తగా చేసినట్టయితే వాళ్ళ తాలూకా సత్కర్మలు చేస్తూ వాళ్ళ తాలూకా డ్యూటీ పౌరహత్యం చేయడం, ఆ తర్వాత
కోవిల్కి కోవిల్లో పౌరాత్యం, నెక్స్ట్ శుభకార్యాలు అశుభకార్యాలకు వీడికి వెళ్ళడం, అవన్నీ చేయించడం, ఆ తర్వాత వేదాలు చెప్పడం, వేదాలు పఠించడం. అంటే వాళ్ళకి అది చిన్నప్పటి నుంచి అది వస్తుంది. వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారో, వాళ్ళు పూర్వజన్మంలో ఏదైతే పుణ్యం చేసుకుంటారో ఆ పుణ్యం చేసుకున్న వాళ్ళు ఆ కోవకు చెందుతారు. పాపం ఎవరైతే చేస్తారో ఆ పాపంలో ఉన్న వాళ్ళు ఈ కోవకు చెందుతారు. అదనమాట. వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అంటే, పాపకార్యాలు చేసిన తర్వాత చండాలంగా, బుద్ధిహీనులుగా, మిక్కిలి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ వాళ్ళ ఇంట్లో జన్మిస్తారు. ఎందుకు? వాళ్ళు పాపాలు ఎక్కువ చేస్తూ వాళ్ళ కర్మలు ఎవ్వరి మాట వాళ్ళు వినరు. వాళ్ళు ఏంటి ఆ గుణం? వాళ్ళకి సద్గుణం, రజోగుణం, తమో గుణాలతో ఉన్న వాళ్ళు. ఆ తమో గుణంలో ఉన్నవాళ్ళు అలా ఉంటారనమాట. వాళ్ళు ఉంటూ పాపాన్ని ఎక్కువగా చేస్తూ ఆ పాపాలతో ఉన్నట్టయితే వాళ్ళకి ఆ జన్మ ప్రాప్తి అవుతుంది. ఎవరైతే పుణ్యకాలంలో ఉంటారో వాళ్ళు ఈ జన్మకు కారకులవుతారు. ఈ జన్మలో వాళ్ళేమో ఉంటారు. అందు గురించి ఏదైతే ఉన్నాయో ఈ 4 జాతుల్లో కూడా వాళ్ళ తాలూకా కర్మానుసారం వాళ్ళు జన్మిస్తారు అనేసి. ఏ విధంగా అంటే వాళ్ళకి ధర్మం, వాళ్ళు ధర్మంగా ఎవరైనా ప్రవర్తించినట్టయితే, వాళ్ళు బ్రాహ్మణులవని, శూద్రులవని, క్షత్రియులవని, వీళ్ళేంటి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించి వాళ్ళు చక్కగా చేసినట్టయితే, ఒక మంచి పనులు చేస్తూ, ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ, వాళ్ళు చెడ్డ భావనకి వెళ్ళకుండా ఒక మంచి మార్గంలో వెళ్ళినట్టయితే వాళ్ళు తప్పక భగవంతుని సాధనలో వెళ్తారు. వాడు శూద్రుడవని, బ్రాహ్మణుడవని, క్షత్రియుడవని, ఎవరవని, కానీ వాడు చేస్తున్న కర్మలు ఏంటి? మంచివిగానే ఉన్నాయి. వాడు భక్తిగా చూశాడు, ఎటువంటి ఆటం లేదు, పవిత్ర ప్రేమతో భగవన్నామస్మరణతో వాళ్ళు చేశారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్గా నేను మొన్న ఇవి నేను చెప్పాను. వాళ్ళ తాలూకా అంటే ఎవరు సంజయుడు, వీళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ తాలూకా స్టోరీ నేను కొద్దిగా చెప్పాను. ఆ తర్వాత సమాధి అన్న అతను ఆయన ఏం చేశాడు, మళ్ళీ నేను ఆ స్టోరీలకు వెళ్తే ఇంకా మనం శ్లోకంకి వెళ్ళాలి. ఇది 32వ శ్లోకం. 33వ శ్లోకంలో ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఆలకిస్తూ దీన్ని మనం కంప్లీట్ చేయడానికి ఆ భగవంతుని వేడుకుందాం. ఇంకేంటంటున్నాడు? కిం పునర్బ్రాహ్మణా. ముందు ఏదైతే నేను చెప్పానో ఈ శ్లోకం చదివే ఫస్ట్ లైన్, దాంతోనే మనకి సంబంధం. కిం, ఎందుకు అనేసి ఇక్కడ అంటున్నాడు. కిం అంటే ఇక్కడ కిం వాడాడు. దేని గురించి అన్నది అంటే ఈ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కిం పునర్బ్రాహ్మణ అంటున్నాడు. ఇంకా ఏముంది నేను చెప్పడానికి? ఇంకా ఉంది, నేను చెప్తున్నాను విను. ఏంటంటున్నాడు? పునర్బ్రాహ్మణ పుణ్యభక్త రాజర్షయస్తదా అనిత్యమసుకం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. అది ఇక్కడ ఉన్నది. కిం పునర్బ్రహ్మ ఏంటి, ఎందుకు అలా చెప్పాడు? కిం పునర్బ్రహ్మ అంటే ఏంటి అనేసి అంటే నేను ఇంకా చెప్పవలసింది ఇంకేముంది. నేను వీటి గురించి నేను చెప్తున్నాను. అంటే వీళ్ళు ఈ విధంగా చేసినట్టయితే నన్ను చేరుకోగలరు. నన్ను చేరుకోవడానికి ఏ విధంగా చేరుకోవచ్చో నేను అన్నీ చెప్పాను. అయితే ఇప్పుడు లాస్ట్లో ఇది నేనేంటి చెప్తున్నాను, చెప్పవలసింది ఏముందంటే బ్రాహ్మణ ఎలాంటి వారు? పునర్బ్రాహ్మణ పుణ్య. ఎవరైతే పుణ్య కార్యక్రమాలు చేస్తారో, ఎవరైతే పుణ్యాత్ములైన బ్రాహ్మణులు అంటే వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయంటే పుణ్యంతో ఉన్నాయి.
ఆ పుణ్యంతో ఉన్న వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? కిం పునర్బ్రహ్మణ అంటే ఈ బ్రాహ్మణ వంశంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ఏ కోవకు చెందినవారు అంటే ఆడు సత్వగుణాలతో ఉన్నారు. వాళ్ళు సత్వగుణాలని చేస్తూ చాలా చక్కగా పూర్వజన్మంలో వాళ్ళు ఆ విధంగా చేశారు కనుక వాళ్ళు ఈ జన్మకి ఇది బ్రాహ్మణ వంశంలో పుట్టారు. వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళు ఏదో మంచి పని చేశారు, అందుగురించే బ్రాహ్మణ వంశంలో పుట్టారు. అయితే ఏంటాలు? భక్త రాజర్షయస్తదా, రాజులు భక్తులు ఎవరైతే, రాజర్ష అంటే రాజులు, భక్త అంటే భక్తులు, భక్తులు రాజర్షులు వాళ్ళేంటి? నన్నే గాని వాళ్ళు శరణ పొందినచో. ఎవరు ఇక్కడ ఎవరికంటున్నాడు? ఎవరు మనుషుల్లో ఎవరున్నారు? భక్తులకే. అక్కడ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాడు? దోస్ హూ ఆర్ ఇన్ ది డివోషన్ ఆఫ్ భగవాన్. ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అంతేగాని జాతిని బట్టి లేదే. నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టావు, బ్రాహ్మణ వంశంలో పుడుతూ నువ్వు చేసావు, కానీ అది కాదు. బస్ యు మస్ట్ బి ఇన్ ఏ డివోటీ, అంటే డివోషన్లో ఉండాలి, భక్తిగా ఉండాలి, ఆ భక్తి భావం రావాలి. ఎవరైతే భక్తిగా నన్ను శరణ పొందినతో వాళ్ళు తప్పక నన్ను చేరుదురు. వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఆ నిత్యమ సుఖం ఎప్పుడు ఆ సుఖం గురించి, అంటే బాహ్య వస్తువులను చూస్తూ, బాహ్య ప్రపంచాన్ని చూస్తూ అందులో సుఖం ఉన్నది అనేసి వాళ్ళే కానీ లోపల తలుచుకున్నట్టయితే ఆ సుఖంలోనే ఉన్నది అంటే వాళ్ళు ఈ జీవిత చక్రంలో పడి వాళ్ళు చావు పుట్టుకతోనే ఉంటారు. ఎవరైతే అనిత్యం అంటే ఎల్లప్పుడూ నన్ను సేవించినట్టయితే, ఇక్కడ ఏంటంటున్నాడు? అనిత్యం సుఖం లోకం అంటే ఏదైతే ఈ లోకం ఉంటుందో ఇది అనిత్యం, ఇది నిత్యం కాదు, ఇది క్షణభంగరం అని తెలుసుకోవాలి. నువ్వు జీవితం ఎత్తావు, నీకు బాగానే ఉంది, నువ్వు మనిషిగా చేసావు, నీకేమో ప్రతి సంవత్సరం గడుస్తూనే ఉంది, సంవత్సరం పెద్దవుతూ ఉన్నావు. నీ తాలూకా అన్ని నువ్వు చక్కగా భగవంతుడు నీకు చూస్తూ ఉన్నాడు. కానీ నువ్వేంటి ఇదే జీవితం అనుకుంటున్నావా? ఇది జీవితం కాదు, ఇది క్షణభంగరం. అంటే బుడగలాంటిదే, నీటి బుడగ ఎలాంటిదో అంతే, అది పుడుతుంది, కొంతకాలం అయిన తర్వాత టప్పని పోతుంది. అలాగే నువ్వు కూడా ఒక క్షణభంగరం లాంటి వాడివే. ఇది పెర్మనెంట్ మాత్రం ఇది కాదు. నీకు పెర్మనెంట్ అనేది శాశ్వతంగా ఉండాలి, శాశ్వతంగా భగవంతుని నామస్మరణతో నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ఓన్లీ భగవంతుని శరణం కొడితేనే నీకు అది చేరగలవు. ఈ సుఖాల గురించి ఇది ఒకటి ఆలోచించాలి. ఏంటంటున్నాడు? అనిత్యం సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఎవరైతే నన్ను భజిస్తారో వాళ్ళు పొందెదరు. ఏంటి? నన్ను పొందెదరు. ఎలాగా? వీళ్ళు ఇందులో చెప్పవలసింది ఏంటంటే, మనది క్షణభంగరం. అంటే మన జీవితం ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుందో లేదో మనకు తెలియదు, ఇది గ్యారంటీ కాదు. ఆ ఉన్నప్పుడే భగవంతుని నామస్మరణ చేసినట్టయితే ఆ పుణ్యాన్ని సంపాదించి నెక్స్ట్ జన్మకి అది నువ్వు తీసుకెళ్ళినట్టయితే నీకు మంచి సుఖంగా ఉంటుంది కదా. నువ్వు ఆ విధంగా భావించుకుంటూ నువ్వు వెళ్ళాలి. నిరంతరం ఎవరైతే నన్ను భరించి, నన్ను శరణ పొంది, నన్నే పూర్తిగా విశ్వాసంగా ఉంచాలి, భక్తితో అన్ని విధంగా భగవంతుడిని శరణ పొందాలి. భగవంతుడా, నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరు,
ఆ తర్వాత ఆయన్ని సంతృప్తిపరచాలి అంటే ఆయన్ని ఎలా సంతృప్తిపరుస్తావు? భగవంతుడిని ఎలా సంతృప్తిపరుస్తావు? సంతృప్తిపరచాలంటే నువ్వు ఎలా చేయగలవు? ఆయన్ని సంతృప్తిపరచాలి అంటే ఓన్లీ కీర్తనలతోనే ఆ భగవంతుని భక్తియుక్తంగా, అంటే ఆ భగవంతుని భజనలో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవా అంటే ఈ భగవంతుని ఆ భగవంతుని అలా కీర్తన చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ నువ్వే అంతను, నీకు తప్ప నాకు ఇంకొకరు లేరు అని కీర్తనం చేస్తూ ఆయన్ని తలుచుకుంటూ ఉండాలి. మీ ఇష్టదైవాన్ని మీరు తలుచుకుంటూ ఉండాలి. మీరు ఎలాగా భగవన్నామస్మరణతో భగవంతుని దగ్గరగా చేరుకోవాలంటే మంచి మంచి కోవుళ్ళు ఉన్నాయి. ఈ కోవుళ్ళకు ఎందుకు మన కోవుళ్ళు కట్టారు అంటే, ఈ కోవుళ్ళు మందిరంకో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అట్మాస్ఫియరు మీకు ఆ విగ్రహంలో ఉన్న ఇది అట్రాక్షను ఇదంతా ఉండి మీకు ఒక భక్తి భావన వస్తుంది కదా అన్న భావనతో అక్కడ కోవిళ్ళు కట్టారు. ఆ భక్తి భావన కావాలి అన్న భావన కావాలి. ఆ భక్తి భావన నీకు అక్కడ కోవిల్లో కాదు, ఇంట్లో కూడా నీ ఇష్టదైవాన్ని నువ్వు పూజ చేసినట్టయితే, ఆ దైవాన్ని నువ్వు తలుచుకుంటూ, ఆ ఇష్టదైవాన్ని నామాలను నువ్వు తలుచుకుంటూ ఆ భగవంతుని స్మరించినట్టయితే అది కూడా నీకు దగ్గరగా చేరువుగా ఉంటుంది. ఇందులో మీకు కొంత ఉదాహరణలు ఉన్నాయి. ఇందులో సుతీక్షుడు అన్నవాడు ఆయన అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉంటూ ఆయన పెరుగుతూ ఉన్నాడు. ఆయన ఉంటూ ఉండగా అదే తోవలో రామలక్ష్మణులు రామలక్ష్మణులు ఇద్దరు వస్తారని విన్నాడు. ఎప్పుడైతే విన్నాడో అప్పటి నుంచి ఆయన్ని చూస్తాను కదా, వాళ్ళు భగవత్ స్వరూపుడు కదా, వాళ్ళని నేను చూడగలనా, వాళ్ళని చూస్తాను అన్న ఆనందంతో కీర్తనలను పాడుతూ మైమరిచిపోయాడు. ఆ అరణ్యంలో చక్కగా ఆ కీర్తనలు పాడుతూ, అంటే ఆ రాముడు లక్ష్మణుడు ఇదే తోవలో వస్తారు కదా, అంతకన్నా నాకు భాగ్యమే ఉంది, నాకు ఆ తాలూకా దర్శనం నాకు కలుగుతుంది కదా అన్న భావనతో ఆనందంగా చక్కగా నాట్యమాడుతూ హరే కృష్ణ హరే రామ అన్న దీనితో చక్కగా ఆ కృష్ణుడికు ఆ రాముడికు ఆ ధ్యానిస్తూ ఆ భగవన్నామస్మరణలో అలా మునిగిపోతూ తేలుతూ అలా అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. అది నాట్యం చేస్తూ ఉన్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే ఇవన్నీ భజన కీర్తనలు. అలాగే మన వేదాలు కూడా అలాగే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే భగవంతుని చెరువులో చేరడానికి ఇది మంచి దారులు. అయితే ఆయన అలా నాట్యం చేస్తూ ఉంటే ఆయన మైమరిచిపోయాడు అనమాట. ఆ రాముడు సీత ఇందులో వస్తున్నారు కదా అని. అంతలో వాళ్ళు అదే తోవలో వస్తూ ఒక చెట్టు చాటున ఆయన చూశారు. ఈయన ఇలాగా నాట్యం చేస్తున్నాడు ఏంటా అని. అతను భగవంతు స్వరూపుడు కదా, మామూలుగా చూసినట్టయితే ఆ రామకీర్తనలు చేస్తున్నాడు. శ్రీ రఘునందన దశరథ నందన భద్రాధీశ్వర రామ, అది ఆ భద్రాధీశ్వరుడు అలా చేస్తూ అతను పాడుతూ ఉన్నాడనమాట. ఇంకా మైమరిచిపోయాడు. ఎప్పుడైతే రాముడు చూశాడో ఈ కీర్తనలో ఉన్న ఆయనకి ఈయన ఆత్మస్వరూపుడు కదా, అందు గురించి తన ఆత్మ అంటే అతను హృదయంలో ఉన్నట్టు చేశాడు. ఎప్పుడైతే హృదయాన్ని అంతర్యామి కదా, ఈ అంతర్యామిలో అతనిలో ఉన్నట్టు చేసినప్పుడు ఇంకా మైమరిచిపోయాడు. మైమరిచి మూర్ఛలిపోయాడు. అంటే మహా ఆనందాన్ని పొందాడనమాట.
ఇంకా భగవంతుని చేరిపోయాను భగవంతుని చూశాను అన్న ఆనందంతో పరవశమై పడిపోయాడు. ఎప్పుడైతే పడిపోయాడో రాముడు ఆ చెట్టు చాటు నుంచి బయటకు వచ్చాడు. ఏంటి ఈయన పడిపోయాడు ఏంటా అనేసి ఆయన తెలుసు, అంటే అంతటి భక్తుడనమాట. ఆయన్ని తట్టి లేపాడు. అంతట్లో ఈయన ఒక్కసారి కళ్ళు తెరిచాడనమాట. అంటే లోపల ఉన్న అంతర్యామి ఏదైతే ఉందో అది మళ్ళీ రాముడు తీసుకున్నాడు. ఎప్పుడైతే తీసుకున్నాడో మళ్ళీ మామూలుగా వచ్చేసాడు. ఎప్పుడైతే వచ్చాడో ఎదురుగా రామలక్ష్మణులు సీత కనబడుతున్నారు. ఆహా, స్వామి నువ్వే అంటూ కళ్ళంట నీళ్ళు చేస్తుంటూ ఆ స్వామిని భజిస్తూ ఆహా ఆ ఆనంద పరవశుడై ఆయన అక్కడే పడి ఉన్నాడు. అంటే అంత భక్తిగల వాడు కనుక ఆ భగవంతుల్లో చేరువలో చేరిపోయాడు. అలాగే ఇంకా అంటే ఇదొక ఉదాహరణ. నెక్స్ట్ అంబరీషుడు కూడా ఉన్నాడు. అంబరీషుడు అన్న అతను కూడా చాలా గొప్పవాడు. ఈ అంబరీషుడు ఏంటంటే మహారాజు, క్షత్రియ వంశంలో పుట్టాడు, మంచి చక్రవర్తి. తన జీవితం అంతను పరమాత్మ శరణానికే, అంటే పరమాత్ముడి గురించి ఆలోచనలోనే ఉండిపోయాడు, అంకితం చేశాడు. తన మనస్సు, ఇంద్రియాలు సర్వదా అన్నిని భగవంతునికి అర్పిస్తూ ఆయన కీర్తనలు చేస్తూ ఉన్నాడు. ఇలాగా ఆ శ్రీకృష్ణుని ప్రీతి కొరకు ఏం చేయాలో అలా భజన కీర్తనలు చేస్తున్నవాడు, వీళ్ళకి పిలుస్తున్నవాడు, వాళ్ళ పెద్ద పెద్ద మునులను పిలుస్తున్నవాడు, ఇలా పిలిచి కీర్తనలు చేస్తున్నవాడు. ఒకరోజు ఆయన శ్రీకృష్ణుని తాలూకా వ్రతం పూర్తి చేద్దామని, ఏకాదశి వ్రతం అంటే 1 సంవత్సరం చేయాలి అది, ఆ వ్రతాన్ని నేను చేస్తాను, ఆయన శ్రీకృష్ణుని ప్రీతి చెందాలి, ఆ శ్రీకృష్ణుని ఆ లీలను నేను చూసుకోవాలి అన్న భావనతో ఆయన ఒక వ్రతాన్ని స్టార్ట్ చేశాడు. ఆ వ్రతం అవుతుండగా ఇంకా ఆఖరికి వచ్చేసింది, మన ఇంకేం లేదు, కొన్ని గడియల్లో ఆ వ్రతం కంప్లీట్ అయిపోతుంది. ఆయనకి హారతి ఇచ్చేయడం, ఆయన ఏదో తీసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఆ సమయంలో దూర్వాసుడు తన శిష్యులతో చక్కగా ఇక్కడికి వచ్చేసాడు. వచ్చి ఎప్పుడైతే ఈ దూర్వాసుని చూశాడో ఈ మహారాజు, ఎవరు అంబరీషుడు, చక్కగా వాళ్ళని ఆహ్వానించి దగ్గరికి రమ్మనమని కాలు కడిగి, మీరేమో మీకు నేను ఏర్పాటు చేస్తాను భోజనం, మీరేమో స్నానం చేసి రండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు స్నానానికి ఒక నది ఉంటే ఆ నది దగ్గరకు వెళ్ళారు. అతను వెళ్తూ మరి ఇంకేం చూడలేదు. ఈయన ఎప్పుడైతే ఈ వ్రతం ఇంకా కొన్ని గడియల్లో అవుతుంది కదా, అంతట్లో కంప్లీట్ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఈయన మళ్ళీ వ్రతం స్టార్ట్ చేశాడు. అదే లాస్ట్ అనమాట. అది చేస్తూ ఉండగా అంతట్లో ఇక అయిపోతుంది అన్న సమయంలో దూర్వాసుడు వచ్చేసాడు. వాళ్ళు స్నానం చేసి రావడం చూశాడు. ఎప్పుడైతే ఇది చూసి ఆయన దివ్యదృష్టితో చూశాడు, ఏంటి చేస్తున్నాడు అనేసి. వీడికి ఏ కార్యక్రమాలు లోపల ఏం లేవు. దివ్యదృష్టితో చూస్తే ఈయనేమో ఆ ఏకాదశి శ్రీకృష్ణ వ్రతంలో అతను ఉన్నాడు, ఆ విష్ణుమూర్తిని కొలుస్తూ ఉన్నాడు. ఆయన ఆ వేదాల్లో అది చదువుతూ, అది పారాయణం చేస్తూ, అది కంప్లీట్ చేసి ఈ వీళ్ళకి చేద్దాము అని. ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసారో, ఎప్పుడైతే ఇతను అది చూశాడో, వెంటనే అంబరీషుడి దగ్గరికి వచ్చాడు. స్వామి ఒక్క 10 నిమిషాలుగా ఆగండి అయిపోతుంది అనేసి. నువ్వు మాకు భోజనానికి పిలిచి నాకు అవమానిస్తావా, నీకు ఏం చేస్తానో చూడు అని తన వెంట్రుక ఒకటి తీసి టప్పుని కిందన కొట్టాడు. ఒక పెద్ద రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక ఆ రాక్షసుడు ఈయన తినడానికి, అంబరీషుని తినడానికి తయారైపోయాడు. ఈయన మహాభక్తి, చాలా భక్తుడు, అంటే పిలిస్తే పలుకుతాడు భగవంతుడు. అలాంటి సమయంలో భగవంతుడికి తెలుసు కదా, ఆయన అంతర్యామి కదా, అయ్యో నా భక్తుడికి ఇలా ఉందా అని తన చక్రాన్ని విడిచిపెట్టాడు. ఆ చక్రం తిరుగుతూ అతని దగ్గరికి వచ్చేసింది, ఆ దూర్వాసుడి దగ్గరికి వచ్చేసింది. అక్కడికి వెంటనే అతను ఎప్పుడైతే ఆ చక్రాన్ని చూశాడో, అమ్మో ఇది నాకు
నాకు చంపేస్తుందేమో అన్న భయం కొలది ఆ పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. ఎటు పరిగెడతాడు, ఎటు వెళ్ళినా ఆ చక్రం అటువైపే వస్తుంది. అమ్మో అనేసి ఇంకా లాభం లేదు అని ఒకటే పరుగుతూ వెళ్తూ ఉన్నాడు. అలా దాని వెనక ఈ చక్రం కూడా దాని వెనక వెళ్తుంది. మరి నాకు ఎవరు కాపాడలేదు, ఆయనకి ఎవరు కాపాడలేదు, అమ్మో నన్ను ఎవరు కాపాడలేదు కదా అన్న ఉద్దేశంతో పరుగు తీయడం స్టార్ట్ చేశాడు. మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోయాడు. మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తన కాళ్ళ మీద పడ్డాడు. ఇదిగో చక్రం నన్ను చంపడానికి వస్తుంది, మళ్ళీ ఈ చక్రాన్ని ఆపు స్వామి అంటే అప్పుడు మహావిష్ణువు నేను భగవంతుడినే, కానీ నాలో శక్తి ఏం లేదు, నాకు ఉన్న భక్తులదే శక్తి, నేను భక్తుల్లో ఉన్నాను, ఎవరికైతే మనసులో ఉన్నానో ఆ భక్తులే నాకు సర్వస్వం. అందు గురించి వాళ్ళు ఆ భక్తి యుగంలో నేను ఉన్నాను. అందు గురించి అంబరీషుడు చాలా భక్తుడు, మళ్ళీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్తేనే ఈ చక్రం అవుతుంది కానీ నేను ఇంకేం చేయలేను అంటాడు. అయ్యో బాబోయ్ అనేసి మళ్ళీ పరిగెడతాడు. అంబరీషుడి దగ్గరికి మళ్ళీ పరిగెట్టి రావడం స్టార్ట్ చేస్తాడు. అంతలో ఇక్కడ అంబరీషుడు అయ్యో నేను చాలా తప్పు పని చేశానే, వాళ్ళకి భోజనానికి పిలిచి నేనేమో ఈ పని చేశాను, నాది చాలా పొరపాటు చేశాను, నాకు శిక్ష కావాలి అనేసి అంటే మళ్ళీ ఆయన వచ్చినంత వరకు పచ్చి నీళ్ళు ముంచుకోకుండా అలా ఉండిపోయాడు. అతను మళ్ళీ విష్ణుమూర్తి నుంచి ఇక్కడికి రావడానికి 1 సంవత్సరం పట్టింది. ఈ 1 year కూడాను ఆ భగవన్నామస్మరణతో అలా ఉండిపోయాడు అనమాట. ఎప్పుడైతే ఆయన పరిగెట్టుకుంటూ ఈయన కాళ్ళ మీద పడ్డాడు. ఇంతటి మహాముని దూర్వాసుడు అంటే చిన్నవాడా, అలాంటి వాడు అంబరీషుడి కాళ్ళ మీద నన్ను రక్షించు అంటే అప్పుడు ఆ చక్రాన్ని శాంతించు తండ్రి శాంతించు, ఇది నా వల్లే తప్పయింది, నువ్వు ఇంకేం చేయక నీ శాంతి కావాలి అని ఆ చక్రాన్ని శాంతించాడు. శాంతించగా ఆ చక్రం ఉండిపోయింది అనమాట. అంటే దీనికి చెప్పవలసింది ఏంటి అంటే భక్తియుక్తంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా శక్తివంతులు అవుతారు. ఆ శక్తితో ఉంటారు, ఆ శక్తితోనే అన్నీ చేస్తారు, ఆ శక్తి స్వరూపులు వాళ్ళు. అందు గురించి వాళ్ళు ఇంకొకటి లేదనమాట వాళ్ళకి. అందు గురించి ఆ శక్తిపరంగా ఉన్నారు కనుక వాళ్ళని అంటే భక్తియుక్తంగా ఉన్నారు కనుక ఆ భక్తిగా అంటే భక్తి తాలూకా పవర్ ఏంటో చూపించారనమాట ఈ అంబరీషుని కదా. ఆ తర్వాత నేను ఈ సుతీక్షుడు అన్న అతను రాముడు వాడు ఇది చేశారు కదా, ఆయన ఈ 2 మీకు ఉదాహరణగా చెప్పాడు. ఇంకా ఎంతోమంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల్లోనే ఉండిపోయాడు భగవంతుడు. అన్నమయ్య ఈ మధ్యన మనం చూస్తున్నాం, అన్నమయ్య ఈ మధ్య వాడే, అన్నమయ్య చిన్నవాడు కాడు. ఆయన అలాగ రాస్తూ ఆ భగవన్నామస్మరణతో ఆ భగవంతుని కీర్తనలతో అలా ఉండిపోయాడు. 190 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఆ భగవంతుడు అలాగ ఆయుష్ఇచ్చాడు అనమాట. ఇంకా ముసలి కాలంలో వెళ్తూ ఆ భగవంతునికి తను రాసిన గ్రంథాలన్నింటినీ అప్పుచెబుదామన్న ఉద్దేశంతో తను వెళ్ళినప్పుడు ఆ భగవంతుడి ప్రత్యక్షం మనం ఆ స్టోరీ మనమేమో ఆ భక్తుల్లో ఉన్నాడు, ఆ భక్తుల్లో ఉన్నాను కనుక ఆయన్ని మళ్ళీ అందులో కలుపుకున్నారు. ఇది 33వ శ్లోకం. 34వ శ్లోకంలో ఏం చెప్పాడు మనం ఒకసారి ఆలకిద్దాం. 34వ శ్లోకం ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఏంటి 34వ శ్లోకం? 33వ శ్లోకం ఒకసారి చదివిస్తూ మనం 34 మరొకసారి చదివాం. పునర్బ్రాహ్మణ పుణ్య భక్తా రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం అనేసి అది 33. 34లో ఏంటి అని మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మాం వైశ్వస్యక్వయం ఆత్మానం మత్పరాయణ. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. ఇదే ఆఖరి శ్లోకం అన్నమాట. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మమే వైశ్యాసి యుక్తైవ్యం ఆత్మానం యత్పరాయణ
అనేసి అంటున్నాడు. ఏంటి మన్మనాభావ మద్భక్త ఏంటి అంటే నాయందే మనస్సు గలవాడు. మన్మనాభవ అంటే నాయందు మనసు గలవాడు. మద్భక్త నా భక్తుడు, నా భక్తుడు నా యందు మనసు గలవాడు. మధ్యాజీమాం నమస్కుడు నన్ను ఎల్లప్పుడూ పూజించేవాడు. ఆ తర్వాత మధ్యాజీ మాం నమస్కురు నన్నే నమస్కారం చేస్తుండేవాడు. అక్కడ చూడండి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు నన్నే నమస్కారం చేసినవాడు. మమే వైశ్యసి, వైశ్యసి అంటే పొందడం. యుక్తైవ్యం అంటే నాయందే నీ మనసు లగ్నం చెయ్యు, నా భక్తుడు అవ్వు, నన్నే పూజించు. ఈ విధంగా ఆత్మను నాయందే ఉంచినట్టయితే నువ్వు మత్ పరాయణువు అంటే నాలో నువ్వు కలుస్తావు, నువ్వు నన్నే పొందుతావు అనేసి ఈ శ్లోకంలో మనకి ఇది చెప్పాడు. మధ్యాజీ అంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మమే వైశ్యాసి యుక్తైవ్యం ఆత్మానం మత్పరాయణ. అంటే ఈ భగవంతుని మీద లగ్నం చేయమన్నాడు కదా. ఏంటి, ఎలా లగ్నం చేస్తావు? భగవంతుడు ఎవరు? ఆయన్ని ఎలా తెలుసుకోవడం? మహాశక్తివంతుడే. ఆయన మహాశక్తివంతుడు, సర్వలోకములుగా ఆయనే కర్త, ఆయన మహేశ్వరుడు, పరమ ప్రేమ స్వరూపుడు, అన్ని ఆత్మల యందు ఆయనే ఉన్నాడు. ఆ తర్వాత భోగాల గురించి ఆయనకు అవసరం లేదు. ఎవరైతే మానవ జన్మ ఇస్తున్నారో వాళ్ళు భోగంలో పడిపోయి ఆ భోగాలతోనే సుఖాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఆ భోగాలకి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళే ఈ భక్తికి అర్హులు అని ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కువ అంటే మిక్కిలి భక్తి శ్రద్ధలతో భగవంతుని నిరంతరం భగవంతుని యందే చింతన చేయాలి. ఆ చింతన చేసినట్టయితే వాడు మహాభక్తివంతుడు అవుతాడు. ఎల్లప్పుడూ ఆ భగవంతుని చింతనలో ఉంటూ ఆ కీర్తనలు చెప్తూ ఆ వేదాలను నమరవేస్తూ నీ కర్మను నువ్వు చేస్తూ నువ్వు సత్కర్మలు చేస్తూ ఆ భగవన్నామస్మరణ చేసినట్టయితే నువ్వు తప్పక అక్కడికి చేరుకోగలవు. అంతే, నువ్వు ఏ చేసినా అది భగవంతుడిదే. భగవంతుడే పరమగతి, అతడే అన్నిటికీ ఏకైక స్వామి. అంటే స్వామి అంటే ఆయనే హెడ్, స్వామి అని భావించాలి. ఆ భగవంతుని మీదే భారం పెట్టి నమస్కారం కలిగి ఉండాలి. ఆయన రూపాలు, ఆయన గుణాలు, ఆయన గుణాలు వినడం, ఆయన్ని స్మరించడం, నీ బుద్ధిని ఇంద్రియాలని మనస్సుని ఆయన మీద చేస్తూ ఈ బుద్ధిని ఇంకోవైపు పంపించకుండా నీ మనసుని వేరే విధంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేస్తూ ఆ భగవంతుని వైపు నువ్వు తీసుకెళ్ళినట్టయితే అది భగవంతుని తాలూకా భక్తుడు అవుతావు. భగవంతుని పూజించడం అంటే నేను చెప్పాను, పత్రం పుష్పం పరం ఏంటన్నాడు, పత్రం పుష్పం తోయం అంటే భగవంతుడికి ఏమీ అవసరం లేదు. ఆయన్ని ఎలా పూజ చేస్తావు అంటే ఈ పత్రాలు ఈ పుష్పాలు వీటితో ఆ భగవంతుడిని చక్కగా ప్రేమగా అలంకరణ చేస్తూ ఆయన స్నానమార్చి నువ్వు ఉన్న స్థలాన్ని చాలా చక్కగా నీట్గా ఉంచినట్టయితే ఆ భగవంతుడు తప్పక ప్రత్యక్షం అవుతాడు. ఆ భగవంతుడు ఉంటాడు కూడా, ఇంకెక్కడికి పోడు, ఆయన మన దగ్గరే ఉంటాడు. అలాంటి భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఆయన సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి. ప్రేమతో ఆయన్ని ఎక్కువగా కొలిచినట్టయితే తప్పక మీ దగ్గరగా ఉంటాడు, నువ్వు ఆయన దగ్గరగా నువ్వు వెళ్ళగలవు అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకి ఇచ్చాడు. ఏంటది? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మమే వైశ్యాసి యుక్తవ్యం ఆత్మానం మత్పరాయణ. నాకు ఆత్మతో నాకు పరాయణుడివై నన్ను పూజించినట్టయితే, నాకు పూర్తిగా దాసోహం అయిపోయి నన్ను శరణ పొందినట్టయితే నేను తప్పగా రక్షించగలను అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకి ఇచ్చాడు. ఈ శ్లోకంలో చదువుతూ మనం ఎప్పుడూ ఆయన్ని
శ్రద్ధగా తలంచుకుంటూ ఆయన్ని పూజ చేస్తూ ఆయన్ని మన దగ్గరగా ఉన్నట్టు మనం ప్రయత్నించుకుంటూ ఆయన్ని ఎల్లప్పుడూ ధ్యానించుకునే మనసు కలిగి ఉండాలని ఆ పరమాత్ముడైన ఆ మహేశ్వర స్వరూపుడైన వాణ్ణి వేడుకుందాం. సాయిరాం.